అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు. అటవీ అమరవీరుల త్యాగం వృధా కాకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు మినిస్టర్. అటవీ అధికారులంతా సమాజానికి ఆదర్శమని చెప్పారు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు. మన వచ్చే జనరేషన్ కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు డీజీపీ జితేందర్. ప్రపంచంలోనే పచ్చదనం పెంపుదలలో 3వ అతిపెద్ద మానవ ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి వన మహోత్సవం. ఈ వన మహోత్సవం ద్వారా మన రాష్ట్రంలో 307.48 కోట్లకు పైగా మొక్కలను ఇప్పటి వరకు నాటడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో మొక్కల పెంపక కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. తెలంగాణ వన మహోత్సవం 2025 పథకంలో ఇప్పటి వరకు 14,355 నర్సరీలను కూడా ఏర్పాటు చేశాము. గ్రామ పంచాయతీల్లో 12,707 నర్సరీలు, మున్సిపాలిటీల్లో 600 నర్సరీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి, క్షీణించిన అడవులను పునరుద్ధరించడానికి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి పీడీ యాక్ట్కు తగిన సవరణలు చేసి ఫారెస్ట్ అధికారులపై దాడి చేసే నేరస్తులపై కఠిన శిక్షలు పడేలా చేయడానికి కూడా తగు చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పంచాయతీ చట్టం, పురపాలక చట్టం ద్వారా గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో నాటిన మొక్కలను సంరక్షించడానికి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రకృతి పరంగా లభించిన సహజ వనరులను కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చేయడం మన అందరి బాధ్యత. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ కావాలనేది మరి మా యొక్క ఆలోచన. అటవీ సంపద, వన్యప్రాణులను కాపాడే ప్రయత్నంలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అటవీ సిబ్బంది అంకిత